జగదీష్ గారు, ఎన్నికల ప్రచార సభలో పట్లరిగా వాళ్ళ చిన్నాన్న మర్డర్ కావచ్చు, లేదంటే వాళ్ళ చెల్లెల విషయం కానీ ప్రస్తావించిన వెనక ఏదైనా పొలిటికల్ బెనిఫిట్స్ ఉన్నాయనుకుంటున్నారా మీరు జగదీష్ గారు? సార్ ఖచ్చితంగా సార్, ఇక్కడ ప్రతి ఒక్కరు నోట్లను ఇది ఎవరు చేశారో అందరికీ తెలుసు. సప్తగిరి మర్డర్ చేశారని చెప్తే కూడా అతను చేయలేదు. అతన్ని దస్తగిరి సారీ అని దస్తగిరి అప్రూవ్ గా మాట్లాడు. అంత మాత్రం అతను ముద్దాయి కాదని, నేరస్తులు కాదని ఎవరు అంటారా? నలుగురు తప్పు చేశారు, నలుగురు తప్పు చేయించారు అనుకున్నప్పుడు ఆ 7 మందినో 6 మందినో ఒకటి బయట పెట్టాడు. వాడు బయట తిరుగుతున్నాడు అన్న మాట తప్ప ఆ ముద్దాయి చెప్పిన మాటలు కూడా విలువ ఉంటుంది కదా. ఇప్పుడు 7 మందే దొంగతనం చేశారండి, 7 మందే మర్డర్ చేశారు, ఒకటి అప్రూవల్ గా మారాడు. మనతో మాట్లాడాలి, అవసరమైతే వాడు అప్రూవల్ గా మారాడు కాబట్టి అతనికి బెయిల్కి మనం సహకరించాలి, వాస్తవాలు తెలుసుకోవాలి, మిగతా వాళ్ళకి శిక్ష పడాలి. చట్టం ఏం చెప్తుంది? చేసిన వాడికంటే చేయించిన వాడికి కూడా పెద్ద శిక్ష పడాలనేది చట్టం. అంటే వాడు మర్డర్ చేశాడు కాబట్టి వాడితో కూడా చేసిన వాళ్ళపై అభియోగం మోపినప్పుడు వాడి మాటకు నిబద్ధత, వాడి మాటకి విలువ ఉండదా? మర్డర్ చేసిన వాడు ఒక్కడు ఒప్పుకుంటే ఎప్పుడైనా సరే, ఏ కేసులో అయినా సరే, నలుగురు దొంగలు పంపకాలలో తేడా వచ్చినప్పుడు ఒకడు బయటపడిపోతాడు, వాడు అప్రూవల్ గా మారుతాడు. అంత మాత్రాన అప్రూవల్ గా మారినంత మాట్లాడారు కాబట్టి మిగతా వాళ్ళందరినీ వదిలేయాలి, మీరు ఎట్లా అప్రూవల్ తో మాట్లాడతారు? జగదీష్ గారు, ఈ 2 అంశాలు చాలా కీలకమైన, చాలా సెన్సిటివ్ అంశాలు, కీలక అంశాలు. జగదీష్ గారు, మర్డర్ కావచ్చు, లేదంటే వాళ్ళ చెల్లెలతో ఉన్నటువంటి అది కానీ విభేదాలు కానీ, 2 కూడా చాలా సెన్సిటివ్ విషయాలు. వీటి ద్వారా ఎలా పొలిటికల్ గా గెయిన్ అయ్యే అవకాశం ఉందంటారు? వాస్తవంగా మీకు ఒక్క విషయం అండి, రాజకీయంగా ఒకే విషయాన్ని మనం చేసిన తప్పుని ప్రతిపక్షం పొలిటికల్ గా వాడుకుంటా ఉంటే అదే తప్పుని మనం కూడా వాడుకోవడానికి దిగజారిపోయి తప్పులు చెప్పడం అలవాటు అయిపోయింది ఈ మధ్యకాలంలో. ఆ రోజు సునీత గారు మీడియాతో మాట్లాడుతూ మా కుటుంబంలో ఎలాంటి పొరపత్తులు లేవు, మా కుటుంబంలో మమ్మల్ని మేము చంపుకునే అంత కిరాతకులు కావు, మాదంతా వసుదైక కుటుంబం అని ఒక పెద్ద మాట వాడింది. అలాంటి ఆవిడ ఆ తర్వాత కాలంలో రోజులు గడుపుతున్న కొద్దీ నిజాలు బయటపడి ఆ తర్వాత న్యాయపోరానికి దిగింది. మొదట ఆవిడ కూడా నమ్మింది, ఈ రాజకీయ కక్షలతో తన తండ్రిని ప్రతిపక్షాలు చంపించాయని చెప్పి నమ్మింది ఆవిడ. ఆ రోజు ఆవిడ ప్రెస్ మీట్ ముందు మాట్లాడినప్పుడు ఆవిడ కరెక్ట్గా మాట్లాడినట్టు, ఆ తర్వాత వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే తప్పు చేసినట్టు. సునీత గారు, షర్మిల గారు ఏమో మీ పాదయాత్రకు వచ్చి జైల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మీటింగ్లు పెడితే జగన్ వదిలిన బాణం, ఇప్పుడేమో చంద్రబాబు సానబెట్టి వదిలిన కత్తి. ఇవన్నీ దిగజాడు రాజకీయాలండి. కేసుల పరంగా చూసుకుంటే జరిగిన ప్రతి కేసులోనూ అక్షరాలు తప్పు చెప్పవు, కాగితాలు తప్పు చెప్పు, ఇప్పుడున్న టెక్నాలజీ తప్పు చెప్పదు, గూగుల్ టేక్అవుట్ తప్పు చెప్పదు. గూగుల్ టేక్అవుట్ ఉంది, ఈ విధంగా చేస్తే మనం దొంగలు దొరుకుతామని ఈ కేసుతోనే చాలా మంది తెలుసుకున్నారండి. హత్య చేసిన వాళ్ళకి ఇప్పుడు భయపడుతున్నారు ఫోన్లు తీసుకోవడానికి. గూగుల్ టేక్అవుట్ ఉంది కాబట్టి ఆ గూగుల్ టేక్అవుటే ఈ కేసులో చాలా కీలకమైంది. సో హత్య చేసిన వాళ్ళు, బాబాయిని ఎవరు చంపారో వాళ్ళు ఎవ్వరూ తప్పించుకునే అవకాశం లేదు. ఈ కేసులు కాస్త లేట్ అయితే అవ్వచ్చు, కానీ రాజకీయ కారణాల వల్ల మీరు గతంలో కూడా చూస్తుంటారు, రాజకీయ కారణాలు ఎవరు. రైట్ టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుగా ఉంది జగదీష్ గారు. నాగరాజ్ గారు, మీ ప్రభుత్వానికి 47 రోజులే మిగిలింది అనేది చంద్రబాబు బలమైన వాదన. కూటమి నేతలు కూడా, కూటమిలో ఐక్యంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా అదే వాదన. హలో నాగరాజ్ గారు, మ్యూట్లో ఉన్నట్టున్నారు. నాగరాజ్ గారు చెక్ చేసుకోండి, మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు. నాగరాజ్ గారు, మిగిలినాయా లేదా ఇంకా 750 రోజులు మిగిలినాయి అనేది ప్రజలు అతి తొందరలో డిసైడ్ చేస్తారు. మాకు 47 రోజులు మిగిలి ఉంటే ఇంతమంది ఒకటి అయ్యే ప్రసక్తే ఉండదు. ఈ రోజు ఎప్పుడైతే మన ఎదుటున్న మన అపోనెంట్ బలశాలిగా ఉంటాడో అప్పుడు శత్రువులంతా ఒకటవుతామని చెప్పి ఈ రోజు కాదు, మన పురాణాల నుంచి వస్తా ఉండేది. అది ఈ రోజు జగన్ పరిపాలన గురించి ప్రజలకు ఆయన ఉన్న నమ్మకంతోనే ఈ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు ఓటే చెప్తున్నాడు ప్రతి మీటింగ్ లో, నా నుంచి మంచి జరిగితే నాకు ఓటేయండి అంటున్నాడు. ఖచ్చితంగా ఈ మాట చెప్పే ధైర్యం ఎవరికైనా ఉంది, అక్కడ ఉన్న కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా. కానీ నాగరాజ్ గారు, మీ మాటకి నాగరాజ్ గారు మీరు చెప్తున్న వాదనకి కూటమి నేతలు చెప్పేది ఒకటే సమాధానం. సార్ ఒక నిమిషం సార్, మీరు వినాలి. మీరు చెప్తామండి, మీరు కూడా ప్రతిపక్షంగా అడ్డుపడుతుంది. లేదు నాగరాజ్ గారు, మీరు చెప్తున్న దానికి